నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య 100 మందికి పైగా గాయాలు ముమ్మరంగా సహాయ చర్యలు ఒకే ట్రాక్ పై ముందున్న రైలును ఢీకొన్న మరో రైలు బోగీలు పక్క ట్రాక్ పై ఉన్న గూడ్స్ పైకి దూసుకు వెళ్లి బీభత్సం సిగ్నల్ సమస్యగా అనుమానం రాహుకేతువుల్ని మించిపోయిన వైకాపా ప్రజాప్రతినిధి యథేచ్ఛగా సెటిల్మెంట్లు భూ కబ్జాలు ముక్కంటి ఆలయంలో పూజల నుంచి పార్కింగ్ వరకు అక్రమ వసూళ్లు అమరావతి రైతులను మోసం చేసేందుకు జగన్ సర్కార్ కొత్త నాటకం భూ సమీకరణ ఉపసంహరించుకునేందుకు గుట్టుగా ప్రయత్నాలు రైతులకు సిఆర్డీఏ నుంచి నోటీసులు హైదరాబాద్ లో చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల సభ జనసంద్రమైన గచ్చిబౌలి స్టేడియం మాజీ సీఎంను అన్యాయంగా జైల్లో పెట్టారన్న వక్తలు తెలంగాణలో హోరెత్తుతున్న పార్టీల ప్రచారం ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు నేతలు గెలుపు తమదేనంటూ ఎవరికి వారు ధీమా గాజాలో 8,000 దాటిన మరణాలు రోగులు వేలాది మంది ఆశ్రయం పొందుతున్న ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి ఐరాస చైల్డ్ సేవ్ సంస్థ ఆందోళన క్రికెట్ ప్రపంచ కప్ లో తిరుగులేని భారత్ వరుసగా 6వ విజయంతో సెమీస్ బెర్తు ఖరారు ఇంగ్లాండ్ పై 100 పరుగుల తేడాతో జయభేరి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది 100 మందికి పైగా గాయాలయ్యాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఒకే ట్రాక్ పై ముందున్న రైలును వెనక నుంచి మరో రైలు ఢీకొనటంతో బోగీలు పక్క ట్రాక్లోని గూడ్స్ పైకి దూసుకు వెళ్లి బీభత్సం సృష్టించాయి ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి అలమండ మధ్య రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది 33 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు అయితే క్షతగాత్రుల సంఖ్య 100కు పైగా ఉంటుందని భావిస్తున్నారు విశాఖ నుంచి విజయనగరం వెళ్లే విశాఖపట్నం పలాస రైలు సిగ్నల్ కోసం ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి విశాఖపట్నం రాయగడ రైలు ఢీకొట్టినట్లు స్థానికులు చెప్పారు దీంతో రాయగడ రైల్లోని 3 బోగీలు నుజ్జునుజ్జు కాగా కొన్ని బోగీలు పట్టాలు పక్క ట్రాక్ పై ఉన్న గూడ్స్ పైకి దూసుకెళ్లాయి పలాస రైలు వెనుక బోగీలోని గార్డు రాయగడ రైలు 2 లోకో పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు ఘటనా స్థలికి మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దీపికలు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు రైలు ప్రమాదం నేపథ్యంలో ఇవాళ పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు కోర్బా విశాఖపట్నం పారాదీప్ విశాఖపట్నం రాయగడ విశాఖపట్నం పలాస విశాఖపట్నం విశాఖపట్నం గుణుపూర్ విశాఖపట్నం విజయనగరం విశాఖపట్నం రైళ్లను రద్దు చేశారు మరోవైపు రైలు ప్రమాదంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 10 లక్షలు తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల పరిహారం ప్రకటించారు ఇతర రాష్ట్రాల మృతుల కుటుంబాలకు 2 లక్షలు తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 పరిహారం ప్రకటించారు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతుల కుటుంబాలకు 2 లక్షలు క్షతగాత్రులకు 50,000 పరిహారం ప్రకటించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్విని వైష్ణవ్ ఎక్స్లో తెలిపారు ఏపీ సీఎం జగన్తో ప్రధాని మాట్లాడారని రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని రైల్వే మంత్రి తెలిపారు తిరుపతి జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి రాహుకేతువుల్ని మించిపోయిన పాపగ్రహంగా మారారు కుమార్తెకు 2 మండలాలు అనుచరులకు మరో 2 మండలాలపై పెత్తనం అప్పగించారు అక్కడ బదిలీలు భూ కబ్జాలు సెటిల్మెంట్లన్నీ వారి కనుసన్నల్లోనే సాగుతాయి అధికారుల సహకారంతో భూములు కబ్జా చేసి అనుచరుల పేర్లతో పట్టాలు తయారు చేస్తారు నిత్యం 100ల ట్రక్కుల్లో ఇసుక తరలింపుతో పాటు పెద్ద మొత్తంలో మట్టిని దోపిడీ చేస్తున్నారు ఆఖరికి ముక్కంటి ఆలయంలో పూజల నుంచి పార్కింగ్ వరకు వసూళ్లు చేస్తారు పారిశ్రామికవేత్తల నుంచి ప్రతిపక్షాల వరకు అందరూ ఆయన పీడితులే అయినా ఆ ప్రజాప్రతినిధి వైపు ఏ పోలీస్ అధికారి కన్నెత్తి చూడరు తిరుపతి జిల్లాలో బాగా నోరున్న ఆ ప్రజాప్రతినిధి ముందు పాపగ్రహాలైన రాహుకేతువులు దిగదుడిపే
కన్నుపడిన ఏ స్థలాన్ని వదిలిపెట్టరు. ఇసుక, మట్టి దోపిడీ నుంచి రేణిగుంట ప్రాంతంలో పారిశ్రామికవేత్తల నుంచి వాటాల వసూళ్ల వరకు అన్నింటిలో మహాదిట్ట. ఆయన తన అనుచరుల ద్వారా కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మిన భూముల విలువే 100 కోట్లకు చేరి ఉంటుందని అంచనా. సువర్ణముఖి నది నుంచి రోజు 100 ట్రాక్టర్ల ఇసుక, దేవస్థాన భూముల నుంచి నిత్యం 100 టిప్పర్లతో మట్టి దోపిడీ ద్వారా భారీ మొత్తంలో వెనకేసుకుంటున్నారు. ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టించి వేధించి దారికి తెచ్చుకోవడంలో ఆయన్ను మించినవారు లేరు. రాహుకేతు దోష నివారణ పూజల కోసం శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులను వదలకుండా మండపాల వారీగా మనుషుల్ని పెట్టి దోచుకుంటారు. పేరుకు ఆయన ప్రజాప్రతినిధి అయినా నియోజకవర్గానికి నిరంకుశ రాజులానే వ్యవహరిస్తుంటారు. ఏ పని కావాలన్నా ఆయన అనుచరులను సంప్రదించాలి. ఆయన ఆమోదం లేకపోతే నెలలు, ఏళ్లు గడిచినా దస్త్రాలు మూలన పెట్టేస్తారు. రేణిగుంట, తొట్టంబేడు మండలాల్ని తన కుమార్తెకు కట్టబెట్టారు. అక్కడ బదిలీల నుంచి భూకబ్జాలు, సెటిల్మెంట్లన్నీ ఆమె కనుసన్నల్లో జరగాల్సిందే. ఆమె మాటను కాదని ఎవరూ ఏ పని చేయలేరు. ఏర్పేడు వ్యవహారాలన్నీ సోదరుడు వరుసయ్యే వ్యక్తి చూస్తారు. ఆయన ఆమోదం లేనిదే మండలంలోని అధికారులు సంతకాలు పెట్టే పరిస్థితి లేదు. సన్నిహితుడైన ఒక విలేకరికి శ్రీకాళహస్తి మండలాన్ని అప్పగించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్ర ఏ పని కావాలన్నా ఆయనే చూస్తారు. మాట వినని వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టి చివరకు తమ వద్దకు రప్పించుకోవడంలో ఆరితేరారు. విలేకరి పుట్టినరోజు సందర్భంగా గతంలో స్కూటీ ఇచ్చిన ముఖ్యనేత ఇటీవల బొలేరో వాహనమిచ్చారు. ఖరీదైన ఖాళీ స్థలాల్లో ఈ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు జెండా పాతేస్తారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో తన బావమరిది ద్వారా ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. తర్వాత ఇద్దరి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. దీంతో కొన్నాళ్లుగా ఎవరి దందా వారిదే. ప్రభుత్వ భూములు, కాల్వలు, నదీతీర ప్రాంతాలను కబ్జా చేస్తున్నారు. ఖాళీ భూముల సర్వే నంబర్లు, వారసుల వివరాలిస్తూ తమ అక్రమాలకు సహకరించే రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతుల్ని బహుమానంగా ఇస్తారు. మండలాల్లో తహసీల్దార్లకు బదులు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలోనే పాలన నడిపిస్తుంటారు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ కాలనీలో సుమారు 2000 ప్లాట్లను మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో ఒక్కోటి 5 నుంచి 7 లక్షలకు అమ్ముకున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న రేణిగుంట మండలంలో ఈ నేత భూ ఆక్రమణలు, అమ్మకాలకు అంతేలేదు. తహసీల్దారు కార్యాలయం వెనుక 8 ఎకరాల భూమిని ప్లాట్లు వేసి అమ్మేయడంలోనూ ఈ నేత పాత్ర ఉందని చెబుతారు. తిరుపతికి చెందిన ఒక నేతను ఇన్ఛార్జిగా పెట్టి కరకంబాడి తారకరామనగర్లో సుమారు 6000కు పైగా ప్లాట్లలో 600కు పైగా ప్లాట్లను వైకాపా కార్యకర్తలకు కట్టబెట్టుకున్నారు. రేణిగుంటలోని ఎళ్లమండ్యంలో సుమారు 30 ప్లాట్లను ఒక్కోటి 5 లక్షల చొప్పున విక్రయించారు. కుర్రికాలువ, గాజుల మండ్యం, పాత రేణిగుంట, కరకంబాడి, వెంకటాపురంలోని ఖాళీ భూముల్లో తన అనుచరుల ద్వారా ప్లాట్లు వేయించి అమ్మించి వాటాలు అందుకున్నారని కార్యకర్తలే చెబుతుంటారు. ఈయన అవినీతిని అడ్డుకున్న అధికారులపై సస్పెన్షన్, బదిలీవేట్లు తప్పలేదు. ఏర్పేడులో వివాదాస్పద భూముల్ని అనుచరుల ద్వారా తక్కువ ధరకు కొనిపించి వాటిని తిరిగి జగనన్న కాలనీలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో 100 కోట్లకు పైగానే వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలోనూ ముఖ్యనేత ఆగడాలకు అంతులేదు. అక్కడ పనిచేసే సేవకుల్లో అత్యధికులు ప్రజాప్రతినిధి అనుచరులే. రాహుకేతు పూజలతో పాటు టికెట్ లేకుండా అడ్డగోలుగా దర్శనాలు చేయించి వీలైనంతగా దండుకుంటారు. ఎవరైనా అడ్డు చెబితే ఉద్యోగాల నుంచి తొలగించడం, లేదంటే బదిలీ చేయిస్తుండడంతో ఎవరూ మాట్లాడరు. కార్ల పార్కింగ్, సెల్ ఫోన్లు, లగేజీ కౌంటర్లలో అడ్డగోలు దోపిడీ చేస్తున్నా ఎవరూ అడగరు. ఆలయ టెండర్ల నుంచి గోవులకు పచ్చిగడ్డి వరకు అన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. సువర్ణముఖి నది ఇసుకతో ప్రజాప్రతినిధి ప్రతి నెల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఒక్కోదానికి 4000 చొప్పున కుట్రమంగళం రీచ్ నుంచి రోజూ 100 ట్రక్కుల్లో తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో నదీ తీరమంతా గోతులు పెట్టి తవ్వేస్తున్నా అడిగే నాథుడు లేరు. రాత్రంతా పొక్లైన్లు పనిచేస్తూనే ఉన్నా అధికారులెవరూ పట్టించుకోరు. ప్రజాప్రతినిధివి కాకుండా వేరే వాహనం ఇసుకతో రోడ్డెక్కడానికి వీల్లేని పరిస్థితి. మట్టి మాఫియాలోనూ ప్రజాప్రతినిధికి వాటాలున్నాయి. ముక్కంటి దేవస్థానానికి చెందిన 450 నుంచి 500 ఎకరాల కొండను పిండి చేసి గుంతలమయంగా మార్చారు. రహదారులు నిర్మించే గుత్తేదారులకు 100 టిప్పర్లలో తరలిస్తున్నారు. ఒక్కో టిప్పరుకు 7500 వరకు వసూలు చేస్తారు. ప్రభుత్వ భూముల్లోనూ ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు.
పారిశ్రామికవేత్తలను ఈ ప్రజాప్రతినిధి వదలరు. వారిని వేధించి వాటాలు దండుకుంటున్నారు. రాజగున్నేరి సమీపంలోని ప్రైవేటు కంపెనీలపై ఒత్తిళ్లు తేవడంతో ఈ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లింది. ఈయనపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినా తీరులో మార్పు లేదు. భూ కబ్జాలు, అమ్మకాల్లో తనకు సహకరించే అధికారులకు అండాదండ ఆయనే. నియోజకవర్గంలో తహసీల్దార్లను పంపేసి వారి స్థానంలో డిప్యూటీ తహసీల్దార్లను ఇన్ఛార్జీలుగా చేసుకుని ఎంచక్కా భూములు స్వాహా చేస్తున్నారు. రేణిగుంట మండలంలో ఇటీవల భూముల కుంభకోణంలో ఒక తహసీల్దార్ ఆయనకు అందించిన సహకారం అంతా ఇంతా కాదు. అందుకే ఆయనకు సంఘనేతగా పనిచేసే అవకాశం దక్కింది. భూ కుంభకోణాల ఆరోపణలపై ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసినా ప్రజాప్రతినిధి ఆయన్ను వెనకేసుకొచ్చి తన ప్రాంతంలోనే పోస్టింగ్ ఇప్పించుకున్నారు. సొంత పార్టీలో తన మాట వినని వారితో పాటు ప్రతిపక్షంలో చురుగ్గా వ్యవహరించే వారంతా ప్రజాప్రతినిధికి గిట్టనివారే. అక్రమ కేసులతో వారిని భయపెట్టి తన దారికి తెచ్చుకుంటారు. తెదేపాకు చెందిన 35 మందిపై అక్రమ కేసులు పెట్టించడం చర్చనీయాంశమైంది. పాలసంఘం ఎన్నికల్లో నామినేషన్ వేస్తారని తెదేపా నేతపై రాళ్లదాడి చేయించారు. జనసేనలో ముఖ్య నేతలపైన కేసులు పెట్టించారు. పోలీసులు అధికారుల్ని ఉపయోగించి నియోజకవర్గంలో తన అక్రమాలపై అడ్డుపడే నేతలు, వారి అనుచరులపై ఉక్కుపాదం మోపుతూ అరాచకాలకు తెగబడుతున్నారు. అమరావతి రైతుల్ని మోసం చేసేందుకు వైకాపా ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి నిర్మాణాన్ని మరింత సంక్లిష్టం చేయడానికి, రాజధాని బృహత్ ప్రణాళికను వీలైనంత నాశనం చేసేందుకు కుట్ర పన్నుతోంది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన భూ సమీకరణ ప్రకటనను ఉపసంహరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తొలి దశలో ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో అమలు చేయనుండగా ఇందుకోసం సిఆర్డీఏ అధికారులు గుట్టుగా తతంగం నడుపుతున్నారు. రాజధాని అమరావతిని ధ్వంసం చేసే దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 4.5 ఏళ్లుగా తమ ప్లాట్లను మార్చాలని అర్జీలు పెట్టుకున్నా వాటిని పట్టించుకోని జగన్ సర్కారు తాజాగా రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వాటిని మార్చుతున్నట్లు ప్రకటించింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఓ అధికారి రాజధాని అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. భూసేకరణ ప్రకటన ఉపసంహరణ ప్రయత్నం ఆలోచన వెనుక ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. భూసేకరణ ప్రకటనను వెనక్కి తీసుకుంటే మాస్టర్ ప్లాన్ గందరగోళంగా మారుతుంది. అమరావతిని దెబ్బతీయొచ్చన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి గత ప్రభుత్వం 34,000కు పైగా ఎకరాలను సమీకరించింది. భూములు ఇచ్చిన చాలా మంది రైతులకు ప్లాట్లు ఇచ్చారు. తర్వాతి పరిణామాల్లో వైకాపా అధికారంలోకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టేసింది. కోర్ క్యాపిటల్లో భాగమైన తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాకలోనూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణకు ప్రకటన ఇచ్చింది. పూలింగ్ ద్వారా పెనుమాకలో 2,126.39 ఎకరాలు, ఉండవల్లిలో 2,041.55 ఎకరాలను సమీకరించగలిగారు. ఈ గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్ అమలు కోసం పెనుమాకలో 660 ఎకరాలు, ఉండవల్లిలో 156 ఎకరాలు సేకరించేందుకు అప్పట్లో సిఆర్డీఏ అధికారులు ప్రకటన ఇచ్చారు. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు అప్పట్లో కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచింది. దీంతో అక్కడ భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన ఫ్లాట్స్ కి సంతకాలు పెట్టివ్వండి, ఎక్కడో చోట ఫ్లాట్స్ ఇస్తామని రైతులకి నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ ఫ్లాట్స్ ఇస్తారో కూడా తెలియదు. ఈ 29 గ్రామాల్లో తుళ్ళూరు ఆయనకి నవలూరులో రావచ్చు, లేకపోతే ఇంకొక చోట రావచ్చు. మరి హైకోర్టులో తీర్పు వచ్చి 2 సంవత్సరాల పైనే అయిపోయింది. ఇంతవరకు మీరు అసలు ఎక్కడైనా సరే ఇదిగో ఇది చేశాము తీర్పు ప్రకారం అనేది ఎక్కడైనా ఉన్నదా? అసలు అది ప్రస్తావనే తేడలేదు. మీరు రాజధాని రైతులు ఎంతవరకు ఏడిపించింది చాలు. కళ్ళు ఎండిపోయినాయి, కడుపులు మండిపోతున్నాయి. మీ రాజకీయం అంటే మీ యొక్క ప్రభుత్వాన్ని చూసి 2 గ్రామాల్లో తెదేపా హయాంలో ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు సేకరణలో ఉన్న భూముల క్రయ విక్రయాలపై నిషేధం ఉంది. సేకరణ నుంచి వెనక్కి వెళ్తే ఆ భూములపై నిషేధం తొలగిపోతుంది. రోడ్లకు మాత్రమే భూమి ఉంచుకొని మిగిలింది రైతుల స్వాధీనంలోకి వెళ్తుంది. తర్వాతి దశల్లో ఇదే విధానాన్ని మిగిలిన భూసేకరణ గ్రామాల్లోనూ అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రైతులకు 2 రోజుల నుంచి సిఆర్డీఏ నోటీసులు ఇస్తోంది. పూలింగ్ లో ఇవ్వని భూముల్లో వచ్చిన ప్లాట్లకు బదులు మరో చోట ఇస్తామని అంగీకార పత్రంపై సంతకాలు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అసైన్డ్ అటవీ భూముల్లో వచ్చిన ప్లాట్ల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. సిఆర్డీ ఒప్పందం ప్రకారమే మాకు ప్లాట్లు ఎక్కడ రావాలో వస్తాయి. భయపడాల్సిన పనే లేదు. ఎవరన్నా వచ్చి మీరు సంతకాలు పెట్టండి, మీకు ప్లాట్లు అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం ఎవరన్నా చెప్పినా మీరు నమ్మబాకండి. రైతులందరూ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ఎవరో సంతకాలు పెట్టొద్దు. వాళ్ళు నోటీసులు ఇచ్చినా కానీ ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చుద్దో రాదో తెలియదు. మరి గవర్నమెంట్ రాకపోతే కనుక మరి మీరు సంతకాలు పెడితే మళ్ళీ వచ్చే గవర్నమెంట్
మళ్ళీ మీకు ప్లాట్లు ఎక్కడ ఇస్తో తెలియదు. నీకు కావాల్సింది ఏంది? నీ గ్రామంలో నీకు ప్లాట్ కావాలి, కానీ నీకు వేరే గ్రామంలో ప్లాట్ ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఆ రోజు ఒప్పుకోమని చెప్పాం కదా మనం. ఇవాళ రోజున మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లి అన్ని క్లబ్ చేసి ఒక ఊళ్ళో ఎక్కడో చోట మైనింగ్ చేసిన కాడో లేదా ఇంకో చోట గోతుల్లోనో రాళ్లలోనో ఇస్తే నీ పరిస్థితి ఏంటి? అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పలు విధాలుగా కసరత్తు చేసింది. నివాస, ఉపాధి, విద్య, వైద్యం తదితర అవసరాలకు తగ్గట్లు తయారు చేసింది. కోర్ క్యాపిటల్లోని 29 గ్రామాల్లో ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించుకుంటే మాస్టర్ ప్లాన్ మొత్తం దెబ్బతింటుంది. దీనివల్ల రాష్ట్రాభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టేందుకు భారత రాష్ట్ర సమితి ప్రచారంలో దూకుడు పెంచింది. గులాబీ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు, 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల నిధులతో ఆ పార్టీ నేతలు తమ జేబులు నింపుకుంటారని ఉప్పల్ భారాస అభ్యర్థి లక్ష్మారెడ్డి ఆరోపించారు. మల్కాజ్గిరిలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు భారాస అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వారంతా తెలంగాణ వారేనని కూకట్పల్లిలో భారాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓటు బ్యాంక్గా ఉన్న మున్నూరు కాపులకు భారాస వల్లే గుర్తింపు వచ్చిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బలహీన వర్గాల్లో అక్షర జ్యోతులు వెలిగించేందుకు 310 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసినట్లు పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అటు తెలంగాణలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ హస్తం గుట్టుకు ఓటు వేయాలంటూ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కర్వన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ అల్ మొగల్ నగర్ లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. శేర్లింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మియాపూర్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కూకట్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ తమ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ ప్రచారం చేశారు. తన స్థానికతపై మంత్రి కేటీఆర్ అనవసర విమర్శలు చేస్తున్నారని ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి మండిపడ్డారు. మహబూబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్ నెల్లికుదురులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డిలో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ధీమా వ్యక్తం చేశారు. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మెడిపెల్లి సత్యం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లిలో ప్రచారం నిర్వహించారు. జడ్చర్లలో కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ధ్ రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గరడేపల్లి మండలానికి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు గజ్వేల్లో భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా కొండపాక మండలం దుద్దెడకు చెందిన ముదిరాజ సంఘం సభ్యులు తీర్మానం చేశారు. భారాస 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పటాన్చెరు అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని భాజపా అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతుగా జై సిబిఎన్ నినాదాలతో హైదరాబాద్ గచ్చిబౌలి మైదానం మారుమోగింది. చంద్రబాబు విజన్తో నిర్మించిన సైబర్ టవర్స్ కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సిబిఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు, అనుచరులు తరలివచ్చారు. చంద్రబాబుకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని నినదించారు. హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన సిబిఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. నగర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు గచ్చిబౌలి మైదానానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు దారి చూపిన దార్శనికుడిని జైల్లో బంధించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి న్యాయం గెలుస్తుందనే నమ్మకముందన్న ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అంటే పేరు మాత్రమే కాదని ఒక బ్రాండ్ అని నినదించారు. ఐటీ ఉద్యోగులు తలపెట్టిన ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై చంద్రబాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినా ఆయన ప్రతిష్ట 100 రెట్లు పెరిగిందని, బతుకున్న వ్యక్తులకు ఈ స్థాయిలో కృతజ్ఞతలు తెలపడం తానెప్పుడు చూడలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యాడు. రాష్ట్రాభివృద్ధి కోసం కఠోరంగా శ్రమించడమే చంద్రబాబు చేసిన తప్ప అని ప్రశ్నించారు. న్యాయాన్ని గెలిపించాకే చంద్రబాబు బయటికి వస్తారని దర్శకుడు బోయపాటి శ్రీను ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ మనం చూస్తున్నాం, కొందరు బస్సుల్లో తిరుగుతున్నారు. 100 మందిని అరగంట కూర్చోబెడటానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎంతో మంది కేవలం ప్రేమ, అభిమానంతో ఇంతసేపు చంద్రబాబు నాయుడు గారు వీఆర్ విత్ సిబిఎన్ అని అన్నారంటే నేను బ్రతుకున్న వ్యక్తులు ఎవరికి ఇంత ఘనకీర్తి చూడాల. చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు. మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు. చంద్రబాబు రాజకీయ భిక్షగా ఉన్న గొప్పవాళ్ళు అందరికీ చెప్తున్నా, చంద్రబాబు గాడ్. ఆయన ఒక మంచి కోసం ఫైట్ చేస్తూ ఉంటే, ఆయన న్యాయం కోసం ఫైట్ చేస్తూ ఉంటే ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ముందు వచ్చి
వాళ్ళకి మనం గ్యారంటీ కృతజ్ఞత తెలియజేయాలి. వారికి దగ్గరగా ఉండే మేము ఈ రోజు బయటకు వచ్చి వారికి అది తెలియజేయకపోతే మేము మనిషే కాదు. అందుకని ఈ రోజు ఇక్కడికి వచ్చాం మేము. సో అలాంటి ఆయన చరిత్ర ఉన్నంత వరకు నిలబడి ఉంటారు. అందులో నో డౌట్. దానికంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్న సమయంలో ఆయనను అక్రమంగా జైలులో నిర్బంధించడం దారుణమని విశ్లేషకుడు నల్లమోతు చక్రవర్తి అన్నారు. చంద్రబాబు విజన్ వల్లనే భాగ్యనగరం ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందని సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ అభిప్రాయపడ్డారు. నిరంతరం జనం కోసం పాటుపడే వ్యక్తికి తమకు చేసిన మేలును గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు, ఐటీ ఉద్యోగులు, తెలుగుదేశం అభిమానులకు చంద్రబాబు తరపున ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ఒక చారిత్రక నగరం. ఆ హైదరాబాద్ కి తెలుగు సభకులు అద్దిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది. ఆ నగరానికి ఆధునికతని సంతరించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చరిత్రలో దేవుళ్ళు అనేవాళ్ళు పేద ప్రజల కోసం అవమానాలు పడ్డారని విన్నాం. కానీ ఇప్పుడు మన కళ్ళ ముందే ఒక పెద్ద ఆయన మన కోసం బ్రతుకుతూ ఆయన అలిపిరిలో చావు అంచుల దాకా వెళ్ళి రాలేదండి. ఎవరి కోసం అండి? అరే నన్ను చంపేపోయారు, సరే ఇక వద్దు మనం అని చెప్పి ఒక్క స్టెప్ వెనక్కేసిందండి అసలు. ఐటీ ఉద్యోగులు కుటుంబ సమేతంగా తరలిరావడంతో గచ్చిబౌలి మైదానం జనసంద్రంగా మారింది. కొందరు ఐటీ ఉద్యోగులు మైదానంలో నేలపై పొర్లుదండాలు పెట్టి చంద్రబాబుకు కృతజ్ఞత చాటుకున్నారు. సిబిఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన బీట్ గురుబ్రాండ్ బృందం ఇచ్చిన సంగీత ప్రదర్శన యువతను ఉర్రూతలూగించింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం సిబిఎన్ పై ఆలపించిన పాటలు అలరించాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన నిజం గెలవాలన్న కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్పందన లభించింది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఏపీలో జగనాసురుడి పాలన అంతమైపోవాలని, చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి హైదరాబాద్లోని తమ నివాసంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నియంత పాలన సాగిస్తున్న జగన్ కళ్లు తెరిపిద్దామంటూ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తెలుగు మహిళలు, యువత నల్లరిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసిన జగన్ సర్కార్ ఆయన బయటికి రాకుండా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోనూ నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు, అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ముమ్మిడివరంలో ఆందోళనలు జరిగాయి. కడపలో తెలుగుదేశం శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరి, ధర్మవరంలో జరిగిన నిరసనల్లో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో కొవ్వొత్తుల ర్యాలీ, రాయచోటిలో తెలుగుదేశం కార్యకర్తలు తలనీలాలు సమర్పించి వినూత్నంగా నిరసన తెలిపారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, అనంతపురంలో పరిటాల సునీత, శ్రీరాములు తమ నివాసాల వద్ద నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అటు తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్ జిల్లా ధర్మవరంలో జరిగిన జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం కార్యక్రమంలో చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో గాజా నగరం దద్దరిల్లుతోంది. ఈ నెల 7 నుంచి జరుపుతున్న ప్రతీకార దాడుల్లో ఇప్పటి వరకు 8,000 మందికి పైగా చనిపోయినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదివారం రోగులు వేలాది మంది తలదాచుకుంటున్న ఓ పెద్ద ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురిపించినట్లు రెడ్ క్రెసెంట్ అనే అంతర్జాతీయ సంస్థ తెలిపింది. మరోవైపు గాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఐరాస కాల్పుల విరమణ ప్రకటించాలని మరోసారి ఇజ్రాయెల్ను కోరింది. ఖతార్ మరణశిక్షకు గురైన 8 మంది భారత మాజీ నేవీ అధికారుల్ని క్షేమంగా తిరిగి స్వదేశానికి తీసుకురావాలని విశ్రాంత సైనికుల సంఘం అధ్యక్షుడు మేజర్ జనరల్ సద్బీర్ సింగ్ కేంద్రాన్ని కోరారు. మరణశిక్ష పడ్డ సైనికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయన్నారు. ఈ విషయంలో సత్వరం జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. I beseech the conscience of Government of India and the people of India. Our veterans in Qatar who have been held illegally, unauthorizedly, who had gone to train the Navy of Qatar, have been given award of death penalty, where there can be nothing more obnoxious than this. When you are helping another country, then they do this award of punishment is not understood as to when, what and how. I would request the Government of India, our Prime Minister, Honorable Prime Minister Narendra Modi ji, and our Foreign Minister do their best to ensure our veterans come back, to ensure that no soldier's life is lost like this. I would once again appeal to the people of India and Honorable Prime Minister for his personal intervention
with the Qatari government to have other people released and repatriated immediately to the country.